కాబట్టి ఏం కొనసాగుతున్నాయి అని అనుకోవాలి. ఎవరు అనాలనంటే కొనసాగుతున్నారు అని ఉండాలి వర్బు కదా. ఇక్కడ మరి ఈ ఉంది కాబట్టి ఈ ఎవరు అనే దానికి ఆన్సర్ రాదు. సో ఏమి కొనసాగుతున్నాయి అని అనుకోవాలి మనం. ఏమి కొనసాగుతున్నాయి అని అనుకోవాలి. ఏమి అంటే ఏంటివి అన్నట్టు. సో దీనికి వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో దానిని మనం ఇంగ్లీష్ సెంటెన్స్ రాసేటప్పుడు దానిని ఫస్ట్ వర్డ్గా మనం సెంటెన్స్లో రాయాలన్నమాట. ఓకే, ఏం కొనసాగుతున్నాయి, ఈ సెంటెన్స్లో ఏం కొనసాగుతున్నాయి అని ఉంది అంటే బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి అని ఉంది. సో బెదిరింపులు ఈ వర్డ్ మొత్తం బాంబు బెదిరింపులు ఇంతవరకు ఇది మనం నెంబర్ 1 అని గుర్తుపెట్టుకొని ఈ వర్డ్ని మనం ఇంగ్లీష్ సెంటెన్స్ రాసేటప్పుడు ఫస్ట్ వర్డ్గా రాయాలన్నమాట, ముందుగా రాయాలి. ఓకే, దానిని మనం ఫస్ట్ రాసే వర్డ్ని సబ్జెక్ట్ అని అంటాం. ఇంగ్లీష్లో అయితే మనకు గ్రామర్ అవసరం అని అనుకుంటే సబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఏం కొనసాగుతున్నాయి అనే దానికి ఆన్సర్ బాంబు బెదిరింపులు అని గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు దీని మీదనే క్వశ్చన్ వేయాలి. బాంబు బెదిరింపులు ఏం జరుగుతున్నాయి అని, బాంబు బెదిరింపులు ఏమవుతున్నాయి అని మళ్ళీ మనం ఒక క్వశ్చన్ అనుకోవాలి. అప్పుడు దానికి ఏ ఆన్సర్ వస్తుంది, ఆ ఆన్సర్ని 2వ నెంబర్గా గుర్తించాలి. ఏమవుతుంది అంటే కొనసాగుతున్నాయి ఈ వర్డ్ అన్నమాట. సో ఈ వర్డ్ కొనసాగుతున్నాయి అనే ఆన్సర్ వచ్చింది కదా. బాంబు బెదిరింపులు ఏమవుతున్నాయి అంటే కొనసాగుతున్నాయి. ఇది ఈ వర్డ్కి మనం నెంబర్ 2 అని గుర్తుపెట్టుకొని